ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర క్రయ విక్రయదారుల రద్దీ కొనసాగుతోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడిపోతున్నాయి. రేపటి నుంచి భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల కోసం క్యూ కట్టేశారు కొనుగోలుదారులు. భూముల రిజిస్ట్రేషన్ కొత్త విలువ అమల్లోకి వస్తే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. దీంతో భూమి ధర, రిజిస్ట్రేషన్ ఛార్జీ భారం తప్పించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో భూ క్రయ విక్రయదారులు వేచి చూస్తున్నారు. కొన్ని చోట్ల ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారు ఉద్యోగులు. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడా కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. భూముల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. కర్నూలు కార్పొరేషన్ లో విలీనమైనటువంటి శివారు ప్రాంతాల్లో భూముల విలువ పెంపుతో 100% రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరగనుంది. ఇక కాకినాడ జిల్లాలో చూసినట్లయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సేమ్ అక్కడ కూడా పరిస్థితి అదే విధంగా ఉంది, కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఏపీ సర్కార్ భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచడంతో రేపటి నుంచి పడబోతున్నటువంటి ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు ఇవాళ ఉదయం నుంచే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు క్యూ కట్టారు. రోజువారీ సగటు రిజిస్ట్రేషన్ల కంటే 3 రెట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు అవుతున్నట్టుగా చెబుతున్నారు అధికారులు. ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జనం కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఆఫీసులన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా కిటకిటలాడుతూ కనిపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. రేపటి నుంచి భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల కోసం క్యూ కట్టేశారు కొనుగోలుదారులు. భూముల రిజిస్ట్రేషన్ కొత్త విలువ అమల్లోకి వస్తే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనుండటంతో భూమి ధర, రిజిస్ట్రేషన్ ఛార్జీ భారం తప్పించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, మళ్ళీ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఇప్పటికే సర్క్యులర్ వచ్చింది కాబట్టి గత 4 రోజుల నుంచి కూడా అమావాస్యలో కూడా విపరీతమైన రిజిస్ట్రేషన్ జరుగుతున్న పరిస్థితి. నిన్న ఇవాళ అయితే అసలు అర్ధరాత్రి 12 గంటల వరకు, ఉదయం 10 గంటలకు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి పేరు నమోదు చేసుకున్న తర్వాత సర్వర్ ప్రాబ్లం ఉన్నా తర్వాత సెట్ అయినా కూడా సాయంత్రం వరకు కొనసాగి ఆ తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో అవడానికి రాత్రి 11-12 గంటల అయిన పరిస్థితి. ఈ రోజు కూడా అదే రకమైన పరిస్థితి కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. నేను ఒక్కరోజే 14,250 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా అత్యధికంగా, తర్వాత ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ఇలా వరుసగా వచ్చే 107 కోట్ల పైగా ఆదాయం కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి. ఇవాళ కూడా అదే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మిడ్-నైట్ తో డేట్ మారిపోతుంది. రేపటి నుంచి మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాగా ఎక్కువగా పెరగబోతున్నాయి. అయితే అమరావతి ప్రాంతంలో కొంత మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా జిల్లాల్లో ప్రతి చోట కూడా రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో ఆల్రెడీ ఇప్పటికే ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా కొంత మినహాయింపు ఇచ్చారు. కానీ మిగిలిన జిల్లాలో అన్ని చోట్ల కూడా రిజిస్ట్రేషన్ విలువలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులకి భారీగా క్యూ కట్టారు. అది ఎంత పర్సెంట్ పెరుగుతుంది, ఏదైతే ఒక 40,000, 50,000, లక్ష రూపాయల లోపు వేరియేషన్ వచ్చినా చాలా భారీగా అమౌంట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ క్యూ కట్టారు. బహుశా ఇవాళ కూడా రాత్రి 12 గంటల వరకు ఈ రకమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశాలే మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి కొత్తగా పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వస్తాయి, ఫోర్స్లోకి వస్తాయి. మళ్ళీ సోమవారం నుంచి, అంటే ఆదివారం సెలవున సోమవారం నుంచి కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ నెల 31 లోపు, అంటే ఇవాళ లోపే వీటిని క్లోజ్ చేసుకునే పనిలో ఉన్నారు కాబట్టి ఎక్కువ రష్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. మళ్ళీ రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.